హలో అండి. అయితే బచ్చల కూర వంకాయ చేస్తున్నానండి ఈరోజు. కొన్ని ఆయిల్ వేసుకున్నా, ఆయిల్ వేడెక్కింది. కొద్దిగా ఆవాలు, పోపు, తెల్లగడ్డ అయితే ఇట్లా దంచకుండా ఇట్లా వేసుకునేస్తాం. ఇవ్వండి కొంచెంగా పచ్చిమిర్చి, ఆనియన్. కొంచెంసేపు బాగా వేగాలండి అది. కొన్ని ఆనియన్ కొంచెం వేగేటప్పుడు కొంచెంగా ఉప్పు వేసుకుందామండి సరిపోయేంత. ఉప్పు, టమాటా. కొంచెం సన్నగా తరుక్కున్న వంకాయలు. ఇది బాగా ఇట్లే కొంచెం బాగా వేగిపోవాలండి. ఇది కొంతసేపు అట్లా మూత పెట్టుకున్నామంటే కొంచెం బాగా వేడవుతుంది. ఇదిగోండి వంకాయ, టమాటా, ఆనియన్, తెల్లగడ్డ అన్నీ కొంచెం బాగా వేగిపోయినాయండి. అవి కొద్దిగా పసుపు వేసుకున్నాం. ఇది కూర కారం మసాలా. ఇంకా దీంట్లోకి ఏమి పచ్చిమిర్చి వేసినాం కాబట్టి మళ్ళీ ఇది వేసుకుంటున్నాం కాబట్టి ఇంకేమి వేరే కారం ఏమి అవసరం లేదండి దీన్ని. ఇదే కొంచెం బాగా వేగేటప్పటికి సరిపోతుంది. ఇదిగోండి బచ్చల కూర కొద్దిగా ఉడికించి పెట్టుకున్నా. అంటే ఉడికించి వాటర్ ఏం తీసేయలేదు, అట్లే కొంచెం గట్టిగా బాగా ఉడికించేస్తానండి. బచ్చల కూర మట్టుకు మనకు అందుబాటులో ఉంటే మన వారానికి ఒక 2 సార్లు 3 సార్లు కూడా తీసుకున్నామంటే చాలా మంచిదండి. అది స్పెషల్లీ ఇది ఎర్ర బచ్చల కూర. ఇదైతే ఇంకా చాలా మంచిది. హిమోగ్లోబిన్ తక్కువ ఉన్న వాళ్ళకి దానికంతా బాగా పనిచేస్తుంది. ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా ఉన్నాయండి ఇప్పుడు అన్ని చెట్లు, కానీ మనం దాన్ని సరైన టైంలో దాన్ని ఉపయోగించుకోము. అంతేకాని అన్ని చెట్లు అయితే మనకు అన్నీ అందుబాటులో ఉన్నాయండి. ఆకుకూరలు అన్నీ. ఇంకా ఒక 2 నిమిషాలు అట్లా ఉడికితే బాగుంటుందండి. ఇది కొద్దిగా వాటర్ వేసుకుందాము. రైస్లోకి, చపాతీలోకి, వీటిలోకి భలే టేస్టీగా ఉంటుందండి ఇది. గుండి ఉడికిపోవచ్చింది, బాగా దగ్గర పడిపోయింది. ఈ తెల్లగడ్డలు మనం అట్లే దంచకుండా వేసుకున్నామంటే ఇట్లా బాగా తెలుస్తాయి, మనకు తినడానికి కూడా బాగుంటుందండి. ఇదైతే మనం పెరుగన్నంలో కూడా బాగా సైడ్గా నంచుకోవచ్చు, అన్నిటికీ బాగుంటుంది.
తినాలండి ఆకుకూరలన్నీ. ఆకుకూరలు కానీ ఈ వెజిటేబుల్స్ కానీ ఇవన్నీ బాగా మంచిగా తినాలి. మంచిగా దృఢంగా తయారవ్వాలంటే ఈ సమాజంలో అన్నీ ఎదుర్కొనేదానికి కొంచెం బాగా అన్నీ తీసుకోవాలి. మనం ఆహారం కూడా మనం మోసం చేసుకోకుండా తీసుకోవాలండి. 50, 40 వరకు ఎట్టు మనం మోసం చేసుకుంటాం. పిల్లలు, హస్బెండు, ఫ్యామిలీ అని వాళ్ళ వైపే చూస్తాం. కనీసం 50 తర్వాతన్నా మనం మోసం చేసుకోకుండా మనం ఏదో ఒకటి తీసుకుంటా ఉంటేనే మనం కొంచెం దృఢంగా నిలబడగలుగుతాం. మన ఫ్యామిలీలో మనం మానసికంగా కానీ దేనికైనా కూడా రెడీ అన్నట్టుగా ఉండాలి. ఓకే అండి, థ్యాంక్ యూ. ఈరోజు ఇదే అండి లంచ్లోకి మాకు గోండి రసం పెట్టినాను. మామూలు రసమే అండి, ఒక టమాటా వేసుకున్నాను అంతే. మామూలు రసమే పెట్టుకున్నా. ఇది వేడిగా ఉందనేసి కొంచెం అట్లా ఆరుతుందని ఈ ప్లేట్ పెట్టినాను. కొంచెం ఇట్లా సందులు ఉంటే కొంచెం ఆరుతుంది, రేపటికి కూడా రసం బాగుంటుందని ఇట్లా పెట్టుకున్నా. ఇదిగోండి, ఇది పచ్చడి, బీరకాయ పచ్చడి అండి. ఇది మాకు జాను తెచ్చిచ్చింది. మా జాను ఉంది కదా, జాను తెచ్చిచ్చింది. వాళ్ళ ఇంట్లో చేసినారు వాళ్ళ మమ్మీ అనేసి. ఓకే అండి, థ్యాంక్ యూ.